మనం చేద్దాం నరేష్ గారు దాన్ని ఇంక పెద్ద ఎత్తున. అయితే మీరు ఇంతకుముందు రాజకీయాల గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్లో అవకాశం రాలేదు, అట్లనే ఉండిపోయినారు. భారతీయ జనతా 2009లో టీడీపీకి పెట్టుకున్నా రిజైన్ చేసిన. బయటకు వచ్చింది. ఎందుకు బీజేపీలోకి వచ్చానంటే నేను ఏబీపీ అని చెప్పి బీజేపీలోకి రావడం అట్లా మూర్ఖంగా రాలే. ఆ టైంలో తెలంగాణ కోసం ఫస్ట్ కంచి కొట్లాడుతుంది బీజేపీ. 96లోనే ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది. సో ఆ టైంలోనే మాకు 4 ఎంపీలు వచ్చినాయి, ఇక్కడ 2 అక్కడ 2. సో కాబట్టి తెలంగాణతో ఏబీపీ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుంది. తెలంగాణ విషయంలో రాజులేని పోరాటం చేసి ఎలాంటి కల్మషం లేకుండా పోరాటం చేసిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ టైంలో 2014 2009లో స్వతంత్రంగా మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ అన్ని స్థానాలు పోటీ చేసింది. సో తెలంగాణ తీర్మానానికి ఆ రోజు కూడా కట్టుబడి ఉన్నది. కాబట్టి ఇదే తెలంగాణకు కరెక్ట్ పార్టీ అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. కానీ ఆ పార్టీలో కూడా మీరు అనుకున్న అవకాశాలు కానీ గుర్తింపు కానీ దక్కిందా ఆమెకి? దక్కిందా అంటే దక్కలేదని చెప్పాలి మొహమాటం లేకుండా. ఎందుకంటే 2009లో మా దగ్గర కూకట్పల్లి నుంచి కాంతారావు పోటీ చేసి నాకు శేలింగంపల్లి కిందకి వస్తుంది, భీమరావు అని రాష్ట్ర కార్యదర్శి ఫోన్ చేసి సరే పెద్ద ఆయన కదా అవకాశం ఇచ్చారు, సరే నేను కాదనలేను, పార్టీలో వచ్చింది కాబట్టి నేను టికెట్ అడగడం కూడా సమంజసం కాదు. అడిగినాను, పెద్ద మనిషికి ఇచ్చే మనస్ఫూర్తిగా పనిచేశాను. కానీ 2014లో చాలా సీరియస్గా నేను అంటే 9 నుంచి 14 నుంచి వర్క్ చేసుకుంటూ వస్తున్నాను. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు, నా సంబంధించిన నా జాతి ఏదైతే ఉందో నా కులం 70,000 80,000 ఓటు పైచిలకు శేలింగంపల్లిలో నా కులం, వెనకబడ్డ కులం. సో ఇంత ఓటు బ్యాంక్ ఉన్నది, నాకు పెద్ద కాన్సెన్స్ ఇది. దక్షిణ భారతదేశంలో ఈరోజు పెద్ద కాన్సెన్స్ 7.5 లక్షల ఓట్లు దాటినాయి ఇప్పుడు పార్లమెంట్. సో నాకంటే ఈ బీజేపీకి కరెక్ట్ క్యాండిడేట్ని నేను అని అనుకున్నా. కానీ నా దురదృష్టం కొద్దీ మళ్ళీ మన వాళ్ళు అదే తప్పు చేశారు. 2014లో టీడీపీతో ఇక్కడ అలయన్స్లోకి పోయారు. తెలంగాణలో టీడీపీతో అలయన్స్లో పోవడం అనేది చాలా మూర్ఖపు పని. బట్ ఆ రోజు కిషన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. వారు చాలా సీరియస్గా వ్యతిరేకించారు కిషన్ రెడ్డి గారు. మనం తెలంగాణ అంటున్నతో పదం కానీ టీడీపీతో వద్దని చెప్పి. కానీ ఆ రోజు మోడీ గాలి ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఆర్గనైజ్ చేసినారు. సో 2014లో మోడీ గాలి మీద అలయన్స్లో అటు టీడీపీ ఇటు బీజేపీ వాళ్ళు అంతా గెలిచారు. మీకు తెలుసు హైదరాబాద్ మొత్తం రూరల్లో కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఎట్టయితే గెలిచిండో అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిచింది. రూరల్ మొత్తము టీఆర్ఎస్ వచ్చింది. కాబట్టి ఆ యాంగిల్లో ఆ రోజు నిజంగా నాకు టికెట్ వచ్చి ఉంటే నేను గెలిచేవాడిని. స్వతంత్రంగా పోటీ చేసిన బీజేపీ ఇండిపెండెంట్ పోటీ చేసినా గెలిచేవాడిని. ఎందుకంటే మోడీని చూసేసారు, రాష్ట్రం కొత్తగా ఉంది, ఎవరి క్యాడర్ ఏందో అర్థం కాని పరిస్థితి. ఓన్లీ మోడీని చూసేసారు. తర్వాత ఈరోజు కూడా మోడీ అయిపోయిన తర్వాత కేసీఆర్ని చూసేసారు. దాంట్లో 2018 ఇది కాదనలేని నిజం. 2023లో ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ గెలిచిందంటే టీఆర్ఎస్ కమ్మ బీఆర్ఎస్ అయిపోయింది. వీళ్ళని కనుక మనం ఓటు వేయకపోతే మళ్ళీ ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వస్తుందో బీజేపీ వస్తుందని పూర్తి ప్రజల్లో నమ్మకం రాలే. మళ్ళీ వీళ్ళతో తలకాయ నొప్పులు, మళ్ళీ ఏదైతే మా యొక్క శేలింగంపల్లి కాన్సెన్స్లో ఇవన్నీ కూలగొట్టడాలు, అయ్యప్ప సొసైటీలో మళ్ళీ కూలగొట్టి బెదిరించి సెట్ చేసుకునే వాళ్ళు మీకు తెలుసు కదా. అయ్యప్ప సొసైటీలో ఆంధ్రలో ఓటర్లు లొంగ తీసుకోనికి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ కూలగొట్టి లొంగ తీసుకుందో మనకు తెలుసు. బిడ్డ వీళ్ళంతా బిల్డర్లు వ్యాపారాలు చేసుకుని వీళ్ళతో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మళ్ళీ వీళ్ళే వస్తారనే క్రమంలో ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది తప్ప ఇప్పుడు గెలవని చెప్పండి, బీఆర్ఎస్ గెలిచే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ గాన్ కేస్, అవుట్ పార్టీ. సో పార్టీ ఇస్ గాన్ కేస్, నో డౌట్ ఎట్ ఆల్. కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మీరు అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు కదా. ఎస్, మాకు అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రజలు ఏదైతే మా యొక్క అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా కవితను అరెస్ట్ చేస్తున్నాం, వస్తున్నారు అరెస్ట్ చేస్తున్నారు అని ఇదంటే ఈ ప్రజలు నిజంగా ఎందుకు అరెస్ట్ చేస్తలేని ఒక క్రమం పట్టడం. సో భారతీయ జనతా పార్టీ ఎదుగుతుందనే క్రమంలో దీంట్లోకి వచ్చి దీన్ని ఎట్లయినా డ్యామేజ్ చేయాలని కొంతమంది నాయకులు, లగడపాటి రాజగోపాల్ అని పేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వారు విజయశాంతి లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక వ్యతిరేక ధోరణి వినిపించడం, ఓడిపోకపోయి ఉంటే ఈరోజు ఆయన గెలిచి ఉంటే అయిపోతుండే. కానీ వాళ్ళే కాదు, మీ ముఖ్య నాయకులు కూడా సోషల్ మీడియా ఇవన్నీ కూడా జరగడం, ఓడిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి ఎలక్షన్ల ముందు దెబ్బ కొట్టడం. వివేక్ లాంటి వ్యక్తి కూడా ఏదైతే మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉండి వారు కూడా పార్టీ మారడం, ఈ విధంగా దెబ్బ కొట్టడం జరిగింది. ప్రజల్లో కొంచెం ఆత్మస్థైర్యం అంటే కార్యకర్త క్యాడర్లో కొంచెం డిసప్పాయింట్ చేశారు. బట్ భారతీయ జనతా పార్టీ అనుకున్న దానికంటే ఎక్కువనే చేసింది. సో ఇంకొకటి ఏదైతే పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నదో, ఈటల రాజేందర్ గారిని ముందు పెట్టి బీసీ నినాదం తీసుకోవడం, దీన్ని జీర్ణించుకోలేక కొంతమంది ఏ విధంగా డైల్యూట్ చేయాలి, ఏ విధంగా వారిని కూడా దెబ్బ కొట్టాలి, వారిని కూడా